జనరల్‌గానే డబ్బనేది కొంతమందికి అవసరం, కొంతమందికి వ్యసనం, కొంతమందికి వినోదం. ఈ కాన్సెప్ట్‌తో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నూజివీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను స్క్విడ్ గేమ్ సీజన్ 2 వెబ్ సిరీస్ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ వెబ్ సిరీస్ యొక్క టోటల్ లెంగ్త్ వచ్చేసి 7 ఎపిసోడ్స్ అనమాట. ఒక్కొక్క ఎపిసోడ్ సుమారుగా 1 అవర్ పైనే ఉంటుందండి. టోటల్గా చూసుకుంటే 7 గంటల పాటు ఉంటుంది అనమాట ఈ వెబ్ సిరీస్. పార్ట్ 1 కంటే పార్ట్ 2 లెంగ్త్ కొంచెం ఎక్కువేనని చెప్పాలి. 2021లో ఈ పార్ట్ 1 రిలీజ్ అయింది అనుకుంటా. అందులో ఈ వెబ్ సిరీస్ లీడ్ క్యారెక్టర్ అయినటువంటి లీ జంగ్ జే విన్నర్గా నిలిచి $45.6 బిలియన్ గెలుస్తాడనమాట. అయితే గెలిచేసి వెళ్ళిపోకుండా మళ్ళీ తిరిగి వస్తాడండి. ఆ తిరిగి రావడంతో అక్కడ పార్ట్ 1 ఎండ్ అవుద్దండి. మరి అక్కడి నుంచి ఈ పార్ట్ 2 స్టార్ట్ అవుద్ది అనమాట. అయితే ఇతను మరి తిరిగి రావడానికి కారణం ఏంటంటే, ఆ గేమ్ పేరుతో కొంతమంది డబ్బున్న వాళ్ళ యొక్క ఆగడాలని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి వస్తాడనమాట అతను. జనరల్‌గానే డబ్బు అనేది కొంతమందికి అవసరం, కొంతమందికి వ్యసనం, కొంతమందికి వినోదం. ఈ కాన్సెప్ట్‌తో వెబ్ సిరీస్ ఉంటుందన్నమాట. మరి ఈ వెబ్ సిరీస్‌ని ఫ్యామిలీతో సహా చూడొచ్చంటే మాత్రం సీజన్ 1, సీజన్ 2, నెక్స్ట్ త్వరలో రాబోయే సీజన్ 3 ఇవేవి కూడా ఫ్యామిలీతో చూసేలాగా ఉండవండి. పార్ట్ 1లో వల్గారిటీ, న్యూడిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే పార్ట్ 2లో అడల్ట్ సీన్స్ కొంచెం తక్కువ ఉన్నా కానివ్వండి, తెలుగు డబ్బింగ్లో ఆ వల్గర్ వర్డ్స్ ఎక్కువ ఉన్నాయండి. అట్లాగే ఓవరాల్గా వెబ్ సిరీస్ మొత్తం చూసుకుంటే మాత్రం బ్లడ్ అండ్ వైలెన్స్ పార్ట్ 1కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లాంటి వెబ్ సిరీస్ ఎప్పుడు కూడా ఇండివిజువల్గానే చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుద్ది. ఇక ఈ వెబ్ సిరీస్ యొక్క రివ్యూ విషయానికి వస్తేనండి, నాకైతే నచ్చిందండి. కాకపోతే పార్ట్ 1 గురించి బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుని మాత్రం రావద్దు, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారండి. అయితే పార్ట్ 2 బాగాలేదని కాదండి, మరి అంత పెద్ద సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి హీరో ఒక్కడు బయలుదేరతారనమాట. ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ ప్లాన్ వేసుకుంటూ వస్తుంటాడు. అందులో భాగంగా కొంత భాగం ఈ పార్ట్ 2 ఎండ్ అవుద్ది, ఇంకో భాగం పార్ట్ 3లో ఉంటుంది అనమాట. మేబీ పార్ట్ 3 కూడా ఈ ఇయర్ ఎండింగ్లో ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. కరెక్ట్గా తెలియదు నాకు కూడా. ఆల్రెడీ పార్ట్ 3 షూటింగ్ కూడా సగం అయిపోయిందని విన్నాను. పార్ట్ 2 ఎండ్ చేసిన విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. 7 గంటల పాటు వెబ్ సిరీస్ అంటే మరి స్క్రీన్ ప్లే ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఆ విషయంలో డైరెక్టర్ హాంగ్ డాంగ్ యూక్ని మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందేనండి. 7 గంటల పాటు వెబ్ సిరీస్ చూసేలాగా ఆయన ఆ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా రాశాడంటే మాత్రం అది మామూలు విషయం కాదు. ఓవరాల్గా వెబ్ సిరీస్ అయితే బాగుందండి, నాకైతే నచ్చింది. ఇక ఈ వెబ్ సిరీస్లో లీ జంగ్ జేతో పాటు పార్ట్ 1లో డిటెక్టివ్గా చేసిన విహా జున్ కూడా కంటిన్యూ అవుతాడనమాట. కొత్తగా లీ బైంగ్ హున్ అనేటువంటి ఇంకొక మెయిన్ లీడ్ రోల్ ఎంటర్ అవుతాడండి. అతను ఈ సెకండ్ సీజన్లో ఫస్ట్ కంటెస్టెంట్గా వస్తాడనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా హీరోతో ట్రావెల్ అవుతాడు. చివరిలో ఈ లీ బైంగ్ హున్ ఇచ్చేటటువంటి ట్విస్ట్కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుద్ది. ఆ ట్విస్ట్ ఏంటనేది మీరు వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ పార్ట్ 1లో ఉన్నట్టుగానే ఇందులో కూడా ఉంటుందన్నమాట. బాగా అప్పులు చేసేసి చుట్టుపక్కల వాళ్ళకి అప్పులు కట్టలేక, మొహం చూపించలేక సతమతం అయ్యేటటువంటి 456 మంది పేదవాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళ మధ్యలో ప్రాణాలు తీసుకునేటటువంటి ఆటలు ఆడుతూ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట కొంతమంది డబ్బున్న వాళ్ళు. వాళ్ళ ఆగడాలని హీరో ఎంతవరకు అరికట్టాడనేది ఈ వెబ్ సిరీస్ ఉంటుందన్నమాట. అయితే ఇలా కొట్టుకుని చంపుకోవడం పాపం అన్యాయం కదా అని మీకు అనిపిస్తుంటుంది. అలా అన్యాయం అనిపించే వాళ్ళు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నానండి. కోడి పందాలు చూస్తున్నారు కదండి, కోడిపుంజులు రక్తం ఓడుతూ ప్రాణాలు పోయే వరకు కొట్టుకుంటూ ఉంటాయి. ఆ యొక్క కత్తులతో పొడుచుకుని చచ్చిపోతూ ఉంటాయి. కత్తులతో గాయాలు అవటం వల్ల అవి గిలగిలా కొట్టుకుని చనిపోతుంటాయి. కానీ దాన్ని మనం చూసి ఎంజాయ్ చేస్తుంటాం. కరెక్ట్గా నాకు ఈ వెబ్ సిరీస్ పార్ట్ 1, పార్ట్ 2 చూస్తుంటే అదే అనిపించిందండి. ఒకానొక సందర్భంలో అయితే ఈ డబ్బున్న వాళ్ళు చేస్తుంది తప్పేం కాదేమో అనిపించింది. కాకపోతే జంతువులు, పక్షుల కంటే మనిషి ప్రాణానికి వాల్యూ ఎక్కువ కాబట్టి కొంత సమాధాన పడాల్సి వస్తుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే డబ్బుకు సంబంధించి సొసైటీ ఎలా ఉందన్నది డైరెక్టర్ హాంగ్ డాంగ్ యూకి ఇచ్చేటటువంటి మెసేజ్ మాత్రం సూపర్బ్ అని చెప్పుకోవాలి. డబ్బు మనిషిని ఎంతకి దిగజారుస్తుంది, ఆ డబ్బు కోసం ప్రాణాలు తీయటానికైనా వెనకాడరు అనేటటువంటి కాన్సెప్ట్ ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. అయితే పార్ట్ 1లో ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత మధ్యలో వెళ్తానికి లేదు అన్నట్టుగా చూపిస్తారు. ఒకసారి మాత్రం వెనక్కి పంపించేస్తారు. ఇందులో అట్లా కాదనమాట. ప్రతి రౌండ్లో కూడా వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఎవరైతే ఎక్కువ మంది ఓటేస్తారో అక్కడ వరకు వచ్చినటువంటి ప్రైజ్ మనీ వాళ్ళకి షేర్ చేసేస్తూ ఉంటారు. కాకపోతే ఆ కంటెస్టెంట్లో ఒక్కొక్క రౌండ్ పెరిగే కొద్దీ అక్కడ ఉన్నటువంటి ప్రైజ్ మనీ పెరుగుతూ ఉంటాం, దాని మీద ఆశ పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని
ఈ వెళ్ళిపోతాం అనే వాళ్ళకంటే కూడా అక్కడే ఉండి గెలుస్తామని ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. అలాగ కొట్టుకు వస్తూ ఉంటారు. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీ జంగ్ జే పార్ట్ 1లో ఒక కంటెస్టెంట్కి ఎంటర్ అవుతాడు, విన్ అవుతాడు. మళ్ళీ ఆ డబ్బుతో ఎంజాయ్ చేయకుండా మళ్ళీ ఈ గేమ్ పెడితే అమాయకులు బలైపోతారు, వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో ఈ పార్ట్ 2లో మళ్ళీ ఆ గేమ్లోకి ఎంటర్ అవుతాడు అనమాట. అతడు ఎలా ఎంటర్ అయ్యాడు అన్నది అది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది అనమాట. అది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి. ఓవరాల్గా చూసుకుంటే పార్ట్ 1 పార్ట్ 2 రెండిట్లో కూడా లీ జంగ్ జే పెర్ఫార్మెన్స్ మనల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. పార్ట్ 1లో ఒక అమాయకుడిగా కనపడతారు కానీ పార్ట్ 2లో మాత్రం హఠాత్తుగా సేవియర్ మోడ్లోకి మారిపోతాడు అనమాట. ఆ ట్రాన్స్ఫార్మేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఓవరాల్గా ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2 వెబ్ సిరీస్ బాగుందంటే మాత్రం అది లీ జంగ్ జే వల్లనే చెప్పుకోవాలి. ఇక పార్ట్ 1లో కంటిన్యూ అయినటువంటి వి హాజున్ అనే డిటెక్టివ్ క్యారెక్టర్ ఈ పార్ట్ 2లో కూడా కంటిన్యూ అవుద్ది. కాకపోతే ఇతని కంట్రిబ్యూషన్ స్టార్టింగ్లో బాగుంటుందండి, ఫస్ట్ 2 ఎపిసోడ్స్ వరకు. తర్వాత అంతా కూడా ఈ లీ జంగ్ జే చుట్టూనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. అట్లాగే లీ జంగ్ జేతో పాటు లీ బైంగ్ హున్ అంటే కంటెస్టెంట్ 1 ఉంటాడు కదండి, అతని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఈ వెబ్ సిరీస్లో సూపర్బ్ అని చెప్పుకోవాలండి. లీ జంగ్ జే తర్వాత ఈ లీ బైంగ్ హున్ యాక్టింగ్కే మనకి ఎక్కువ మార్కులు పడతాయి. ఓవరాల్గా చూసుకుంటే పార్ట్ 3లో కూడా ఈ లీ బైంగ్ హున్ అనే క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని అర్థమవుతుంది. ఇక మిగతా రోల్స్లో అంటే మాత్రం ఒక ట్రాన్స్జెండరు, తల్లి కొడుకు, అట్లాగా ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఇంకా థానోస్ అనేటటువంటి ఒక డ్రగ్స్కి ఎడిక్ట్ అయినటువంటి వ్యక్తి, ఇలా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారండి. కరెక్ట్గా చెప్పాలంటే ది బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే జుంగ్ జే ఇల్ ఇచ్చినటువంటి బీజిఎం మాత్రం చాలా బాగుంది. పార్ట్ 1కి కొనసాగింపుగానే ఈ పార్ట్ 2లో కూడా ఆయన ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారని చెప్పాలి. అట్లాగే సెట్ డిజైనింగ్ కూడా చాలా బాగుందండి. పార్ట్ 1 పార్ట్ 2 రెండు ఒకేలా కాకుండా చాలా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. అట్లాగే పార్ట్ 1లో లేని కొత్త గేమ్స్ని ఈ పార్ట్ 2లో పెట్టారన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే పార్ట్ 1 పార్ట్ 2 రెండిట్లో కూడా ఆ ఉండేటటువంటి గేమ్స్ అన్నీ కూడా చిన్నపిల్లలు ఆడే గేమ్సేనండి. వాటిలో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తారు. కాకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఆ చిన్నపిల్లల గేమ్స్ ఆడలేం కదా, ఆ విధంగా ఓడిపోతుంటారు. ఎడిటింగ్ విషయానికి వస్తే నా యంగ్ అన్న వ్యక్తి ఎడిటింగ్ ఇచ్చారన్నమాట. 7 ఎపిసోడ్లు ఎడిటింగ్ చేశాడంటే ఆయన ఓపిక దండం పెట్టచ్చండి. వెబ్ సిరీస్ మొత్తం లెంగ్త్ 7 గంటలైతే ఇక ఎడిటింగ్ టేబుల్ మీద ఎన్ని గంటల ప్రింట్ వచ్చిందో మేబీ ఒక 20 గంటల ప్రింట్ వచ్చి ఉంటుంది. దాన్ని ఆయన అక్కడక్కడ కచక్ మనం ఎడిట్ చేసుకుంటా 7 గంటల 15 నిమిషాలు 7 గంటల 20 నిమిషాలు తీసుకొచ్చాడనమాట. ఏదేమైనా సరే ఎడిటర్ ఓపిక్కి మాత్రం మనం సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. ఇక ఎడిటింగ్ పనితనం పరంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం కొంచెం బాగా ల్యాగ్ అయినట్టుగా అనిపించిందండి. అఫ్కోర్స్ క్యారెక్టర్స్ బిల్డ్ చేయడానికి, స్టోరీలోకి తీసుకెళ్తానికి డైరెక్టర్ అంత టైం తీసుకున్నాడు అనిపించింది. కాకపోతే అక్కడ ఎడిటింగ్ ఇంకొంచెం సమర్థవంతంగా పనిచేస్తుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే ఎడిటింగ్ మాత్రం ఈ వెబ్ సిరీస్కి ప్రాణం అని చెప్పాలండి. 7 గంటల వెబ్ సిరీస్ ఏం చూస్తాంలే అన్నట్టుగా కాదండి. ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అలా చూసుకుంటూ వెళ్ళామంటే మాత్రం కంటిన్యూస్గా చూడాలని ఇంట్రెస్ట్ కలుగుద్ది. ఏదేమైనా సరే ఆ ఇంట్రెస్ట్ అలా కలగడానికి మెయిన్ కారణం ఎడిటింగ్ పర్ఫెక్ట్గా రావటం కూడా ఒక కారణం అని చెప్పాలి. ఇక లీ హోంగ్ డియోకి అందించినటువంటి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. మరీ ముఖ్యంగా ఆ యాక్షన్ సీన్స్, అట్లాగే గేమ్స్లో వాళ్ళు పొడుచుకునేటటువంటి సీన్స్ కానివ్వండి, ఆ వైలెన్స్ సంబంధించి వచ్చేటటువంటి సీన్స్ అన్నింటిలో కూడా సినిమాటోగ్రఫీ మాత్రం హాలీవుడ్ రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 అంటే హాలీవుడ్ అంటారండి. కానీ హాలీవుడ్ వాళ్ళతో పోటీపడి వాళ్ళకి మించి మంచి వెబ్ సిరీస్ మూవీస్ తీయాలంటే మాత్రం కొరియన్స్ని మించి లేదనమాట. ఏదేమైనా సరే బెస్ట్ కొరియన్ డ్రామా సిరీస్లో ఈ స్క్విడ్ గేమ్ సిరీస్ కూడా నిలుస్తుందని చెప్పాలి. ఇక డైరెక్టర్ హ్వాంగ్ డాంగ్ యుక్ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన పని ఉందండి. పార్ట్ 1 పార్ట్ 2 నెక్స్ట్ రాబోయే పార్ట్ 3 మూడింటికి కూడా ఆయన ముందే స్క్రిప్ట్ రాసేసుకున్నాడు అనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన మైండ్ ఎంత షార్ప్గా ఉందన్నది. షార్ట్ బై షార్ట్ ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా రాసుకుని ఎగ్జిక్యూట్ చేశాడనమాట. ఆ పనితనం అనేది స్క్రీన్ మీద చాలా బాగా కనపడుద్ది. ఓవరాల్గా ఈ యొక్క డైరెక్షన్ పనితీరుకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేను 4/5 ఇస్తానండి. ఇక ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 అండి. నా యొక్క ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.